పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కామిరెడ్డి సీతారాం యేచూరి నిన్న ఎయిమ్స్ హాస్పిటల్లో చనిపోవడం జరిగింది. ఆయన మరణం దేశంలో ఉన్న కమ్యూనిస్టులందరికీ తీరని లోటు. అంతేకాదు ఆయన ప్రపంచ కమ్యూనిస్టు సభ్యుడు కూడా, ప్రపంచ కమ్యూనిజానికి కూడా తీరని లోటు. ఆయన లేని లోటు ఎవరు తీర్చలేరు. అంతేకాదు భారతదేశంలో ఉన్న అన్ని పార్టీల వాళ్ళ మన్ననలు పొందినటువంటి ఏకైక నేత కామిరెడ్డి సీతారాం యేచూరి. ఆయన అగ్రవర్ణ బ్రాహ్మణుడు అయినప్పటికీ భౌతికవాద సిద్ధాంతాన్ని నమ్ముకొని, భావవాద సిద్ధాంతాన్ని పక్కబెట్టి కుల మత భేదాలకు వ్యతిరేకంగా పార్లమెంటు బయట కూడా పోరాటం చేసినటువంటి గొప్ప వ్యక్తి. ఆయన 1974లో ఎస్ఎఫ్ఐలో చేరి 1975లో సిపిఎం పార్టీ సభ్యత్వం తీసుకున్నాడు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు కూడా అరెస్టు కాబడి జైలు నుంచి బయటకు వచ్చినటువంటి నేత. ఆ తర్వాత ఆయన జేఎన్యూలో ఎస్ఎఫ్ఐ నాయకుడిగా ఎదిగి తర్వాత ఆయన 1985లో కేంద్ర కమిటీ సిపిఎం పార్టీ సభ్యుడిగా అయిన తర్వాత 92 నుంచి ఆయన పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఇప్పుడు 9 సంవత్సరాల నుంచి సిపిఎం పార్టీ జాతీయ కార్యదర్శిగా ఎదిగినటువంటి గొప్ప వ్యక్తి. ఆయనకు మన నిజామాబాద్ జిల్లాకు చాలా సంబంధం ఉంది. 2015 సంవత్సరంలో రాష్ట్ర కమిటీ సమావేశాలు నిజామాబాద్లో జరిగినాయి. ఆ నిజామాబాద్లో జరిగినప్పుడు మనం అందరం కూడా హాజరైన కలెక్టరేట్ పెవిలియన్ గ్రౌండ్స్లో బహిరంగ సభ జరిగింది. ఆ బహిరంగ సభలో పాల్గొని ఈ కుళ్ళు రాజకీయ నాయకులకు కనువిప్పు జరిగేటువంటి ప్రసంగం చేసిన చరిత్ర తనకుంది. అది అనుభవం కూడా మనకుంది. ఆయన పర్సనల్గా నాతో కూడా మాట్లాడి మన జిల్లా ఉద్యమం డెవలప్మెంట్ కోసం కూడా పలు సూచనలు చేయడం జరిగింది. ఆయన ఆశయాలను సాధిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము సుందరయ్య కాలనీ వాసుల తరఫున తెలియజేస్తాము.